హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ కెరియర్ని బిజినెస్ డైరెక్షన్లో తీసుకువెళ్ళాలి అని అనుకుంటే, కార్పొరేట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే అప్పుడు ఈ వీడియో మీకోసమే చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం బీబీఏ అంటే ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, కెరియర్ ఆప్షన్స్ అండ్ శాలరీ అండ్ హయ్యర్ స్టడీస్ వరకు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా అసలు బీబీఏ అంటే ఏంటో చూద్దాం. బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఒక 3 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. కార్పొరేట్ సెక్టార్లో చాలా డిమాండ్ ఉన్న కోర్స్ ఇది. ఈ కోర్సులో స్టూడెంట్స్కి రియల్ టైం బిజినెస్ ఎన్వైర్న్మెంట్ గురించి, డెసిషన్ మేకింగ్ గురించి అండ్ టీమ్ హ్యాండ్లింగ్ స్కిల్స్ నేర్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే, బీబీఏకి ఆర్ట్స్, కామర్స్, సైన్స్ అంటే మీరు ఎంపీసీ, బైపీసీ ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీరు 12th కంప్లీట్ చేసిన తర్వాత ఈ కోర్స్కి మీరు ఎలిజిబుల్లే. కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, కానీ ప్రైవేట్ కాలేజెస్లో డైరెక్ట్ అడ్మిషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ కోర్సులో సబ్జెక్ట్స్ ఏముంటాయో చూద్దాం. బీబీఏ కోర్సులో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అకౌంటింగ్, బిజినెస్ కమ్యూనికేషన్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్, బిజినెస్ లా. ఇవి బిజినెస్కి సంబంధించిన బేసిక్స్ టు అడ్వాన్స్ టాపిక్స్ అన్నీ నేర్పిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో బీబీఏ కోర్స్ తీసుకున్న తర్వాత చూద్దాం. బీబీఏ కంప్లీట్ చేశాక స్టూడెంట్స్కి కార్పొరేట్ సెక్టార్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫైనాన్స్ మేనేజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ అనలిస్ట్, బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఆపరేషన్ మేనేజర్, స్టార్టప్ ఫౌండర్ లైక్ ఎంటర్ప్రెనర్ కూడా మీరు అవ్వచ్చు. ప్రతి రోల్లో లీడర్షిప్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ శాలరీ ఎంత ఉంటుంది అనేది చూస్తే, ఫ్రెషర్గా మన శాలరీ వచ్చేసి యావరేజ్లీ 3 lakhs to 5 lakhs per annum అయితే ఉండొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత శాలరీ 8 lakhs to 10 lakhs వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీకు స్కిల్స్, కమ్యూనికేషన్ అండ్ పర్ఫార్మెన్స్ బట్టి శాలరీ గ్రోత్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం హయ్యర్ స్టడీస్ గురించి మాట్లాడుకుందాం. బీబీఏ తర్వాత మీరు ఎంబీఏ చేయొచ్చు. ఎంబీఏ అంటే మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎంబీఏ చేశాక మంచి పొజిషన్స్లో జాబ్స్ రావడం ఈజీ అవుతుంది. ఎంబీఏలో స్పెషలైజేషన్ ఆప్షన్స్ లైక్ ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, బిజినెస్ అనలిటిక్స్, ఇంటర్నేషనల్ బిజినెసెస్ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్. అలాగే మీరు పీజీడీఎం, ఎంకామ్, సిఏ ఆర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. బీబీఏలో ఓన్లీ థియరీయే కాకుండా టీమ్ మేనేజ్మెంట్, స్టేజ్ ప్రెజెంటేషన్స్, గ్రూప్ డిస్కషన్, లీడర్షిప్ యాక్టివిటీస్ ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఇది మీరు రియల్ కార్పొరేట్ వరల్డ్కి ప్రిపేర్ చేయడం కోసం చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, బీబీఏ ఈజ్ నాట్ జస్ట్ ఏ డిగ్రీ, ఇది ఒక కెరియర్ బిల్డింగ్ ప్లాట్ఫామ్. బిజినెస్ కోసం ప్యాషనేట్గా ఉంటే, మేనేజ్మెంట్ రోల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే స్టూడెంట్స్కి బీబీఏ ఈజ్ పర్ఫెక్ట్ చాయిస్. మీరు బీబీఏ గురించి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ బీబీఏ చదువుదాం అనుకునే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో కోర్సెస్ డీటెయిల్స్ ఇకపై మా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.